వెల్కమ్ బ్యాక్ టు 1 టీవీ న్యూస్ తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణుప్రియకు పరిచయం అవసరం లేదు. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ కూడా ఉంది. పోవే పోరా వంటి షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సర్కార్ ఆట వంటి షోలు చేస్తూ ఉంది. కాగా గత కొద్ది రోజులుగా విష్ణుప్రియకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తన గ్లామర్ని అస్త్రంగా మార్చుకుని డబ్బులు సంపాదిస్తుంది అంటూ వార్తల దుమారం రేపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ వీడియో వైరల్గా మారింది. అందులో విష్ణుప్రియ ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడం వల్లే నాకు మానిటైజేషన్ అయ్యి డబ్బులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దానికి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గానే ఉంటాను అని విష్ణుప్రియ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక సామాజిక మాధ్యమాల్లో మీ ఫోటోలపై వచ్చే కామెంట్స్, మీమ్స్పై మీరు ఎలా స్పందిస్తారు అని యాంకర్ అడగగా, పాజిటివ్గా ఎవరైనా కామెంట్ కానీ మీమ్ కానీ పెడితే వెంటనే లైక్ చేస్తాను, లేదు ఎవరైనా నెగిటివ్గా పెడితే వెంటనే రిపోర్ట్ కొట్టేస్తాను. కానీ కొన్నిసార్లు ఇలాంటి కామెంట్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి అప్పుడు నేను ఒకటే అనుకుంటాను, ఇంత హాట్గా పుట్టడం నా తప్ప, దేవుడు నాకు ఇంత హాట్నెస్ ఇవ్వడం తప్ప ఏంటి? అయినా చూసే చూపులోనే ఉంటుంది. అమ్మాయిలను దేవతలాగా చూడాలి. తప్పుడు ఉద్దేశంతో చూస్తే వాళ్ళను కర్మ వదిలిపెట్టదు అని విష్ణుప్రియ చెప్పడం విశేషంగా మారింది. ఇదిలా ఉండగా విష్ణుప్రియ తన ఎక్స్క్లూజివ్ ఫోటోల కోసం ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్ వాడుకుంటుంది. అంటే ఆమె బోల్డ్ ఫోటోలు చూడాలి అంటే ఫాలోవర్లు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని 3,000 మందికి పైగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఆమె నెలకు దాదాపు 11 లక్షల వరకు సంపాదిస్తోంది అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో కూడా కేసు నమోదు కావడం, ఇప్పుడు ఈ స్థాయిలో స్క్రీన్ షో చేయడంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. కొందరు ఆమె బోల్డ్నెస్ని మెచ్చుకుంటూ ఉంటే మరికొందరు తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు.